ఆమెకున్నటువంటి ఏకైక సమస్య మరి ఇగో ప్రాబ్లం ఏమో అర్థం కాలేదు నాకు. ఎందుకంటే కవిత ఆ, ఒక స్వతంత్ర సమరయోధురాలు కాదు, తెలంగాణ పోరాట యోధురాలు కాదు. తెలంగాణ పోరాటం పతాక స్థాయికి వచ్చినప్పుడు ధర్నాలు మిగతా వాళ్ళు చేస్తున్నప్పుడు వచ్చి పక్కన కూర్చున్నాం. ఆవిడ నేను పోరాట యోధురాలని చెప్తుంది. కానీ తెలంగాణ జాగృతి కోసం పోరాడిన ఒక యోధురాలుగా అయితే ఆమె చెప్తా ఉంటారు. అదే ఆవిడ చెప్పుకోవడం ఓకే, మనం చూసాం కదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రైట్ అండి, మనం ప్రత్యక్షంగా గమనించింది. ఇదేదో నిజంగానే గాంధీ గారి టైంలో స్వతంత్రం ఆయనే తెచ్చాడని చెప్పి పుస్తకాల్లో రాసినట్టు అది చదువుకున్న లాగా అయ్యి ఉంటే మనం కూడా ఓకే నిజమే అనుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో మెయిన్ పాత్ర కేసీఆర్. వీళ్ళు తిట్టినట్టుగా తెలుగుదేశం నుంచి ఆయన్ని బయటికి పంపించేయలేదు, తెలుగుదేశం వాళ్ళు ఏం బయటికి పంపించలేదు, ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. అది చాలక కేసీఆర్ యాజిటేషన్ చేశారని వీళ్ళు అంటారు. అది చాలకే చేసి ఉండొచ్చునేమో, బట్ అతను ఒక అస్తిత్వ పోరాటాన్ని జనంలోకి తీసుకెళ్తే ఆయనకి డిప్యూటీ స్పీకర్ రాలేదని తెలంగాణ ముందుకు వచ్చిందా, లేకపోతే తెలంగాణ ఆకాంక్షని ఆ రోజున కేసీఆర్ ముందుకు తెచ్చుకున్నాడా? రెండిట్లో ఏమైనా కావచ్చును, బట్ మన కళ్ళెదురుగుండా జరిగింది అయితే. ఎందుకంటే కేసీఆర్తో మొట్టమొదటి ఇంటర్వ్యూ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది చేసినోండి నేను. అప్పుడు నేను సి ఛానల్కి హెడ్గా ఉన్నా హైదరాబాద్లో. తేజ టీవీ వాళ్ళకి ఈ సమాచారం